హలో సర్వేయర్స్, వెల్కమ్ టు మన సర్వేయర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆటోక్యాడ్లో గీసిన స్కెచ్ని భూమితిలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. మనం జాయిన్ కమాండ్ యూస్ చేసి ఎఫ్ఎంబిలో ఉన్న అన్ని ఎఫ్ లైన్స్ని పాలిలైన్స్గా ఒక సింగిల్ పాలిలైన్గా కన్వర్ట్ చేయాలి. తర్వాత దాన్ని సెలెక్ట్ చేసి ఎల్ఐ ఎంటర్ క్లిక్ చేయగానే ఇలా కమాండ్ బార్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఉంటాయి. వీటన్నింటిని కాపీ చేసుకొని ఎక్సెల్లో పేస్ట్ చేస్తాం. అక్కడ కంట్రోల్ సి కాపీ యూస్ చేసి ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేస్తాం. ఎక్సెల్లో పేస్ట్ చేయగానే అన్నీ ఒక సింగిల్ కాలంలో పడతాయి. తర్వాత వాటిని సపరేట్ చేసుకోవాలన్నప్పుడు డాటాలోకి వెళ్ళేసి టెక్స్ట్ టు కాలం అనే ఆప్షన్ తీసుకుంటాం. డీలిమిటెడ్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ కొట్టి స్పేస్ కామాస్ అన్ని వాటికి టిక్ పెట్టేసి సపరేట్ క్లిక్ చేస్తాం. ఫినిష్ క్లిక్ ఇవ్వగానే ఇలా కాలమ్స్ అన్ని వాటికి సపరేట్ అయిపోతాయి. మనకు దీంట్లో వచ్చేసి ఎక్స్ వైలు ఉండేటివి ఈక్వల్స్ టు ఉండేటివి అన్నీ అవసరం. మనకు ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలి. ఎక్స్ వాల్యూ ఎక్కడుంది, వై వాల్యూ ఎక్కడుంది, ఈ రెండే మనకు కావాలా. ఓకేనా? సో వాటిని మాత్రమే అట్లా పెట్టేసి మిగతా ఏవైతే ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయో వాటన్నిటిని డిలీట్ చేసేస్తాం. మనం కాపీ చేసినప్పుడు ఎక్స్ వై జెడ్ ఇలా వస్తుంది కదా, మనకు కావాల్సింది ఎక్స్ వై మాత్రమే కావాలా. దానికంటే ముందు పాయింట్ ఐడి ఎక్స్ వై ఇవి మాత్రమే కావాలి మనకి. సో ఫస్ట్ కాలంలో పాయింట్ ఐడి, సెకండ్ కాలంలో వై ఇస్తాం, థర్డ్ కాలంలో ఎక్స్ ఇస్తాం. ఓకేనా? ఎందుకంటే నార్త్ అనేది వైలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ నార్తింగ్ ఇస్తాం, తర్వాత ఈస్టింగ్ ఇస్తాం. పాయింట్ ఐడి, నార్తింగ్, ఈస్టింగ్, జెడ్ డైరెక్షన్ ఈ మూడింటిని ఇలా పక్కన సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఉన్న ప్రతిదాన్ని డిలీట్ చేసేస్తాం. ఇలా కోఆర్డినేట్స్గా సేవ్ అయిన ఫైల్ని ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ని మనం ఎక్కడో చోట సేవ్ చేసుకోవాలా. ఇలా ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆప్షన్ యూస్ చేసి మనకు తెలిసిన చోట, మనకు తెలిసిన లొకేషన్ ఏదైనా డెస్క్టాప్లో కావచ్చు, ఏదైనా వేరే డ్రైవ్లో కావచ్చు, తెలిసిన లొకేషన్లో సేవ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ఆటోక్యాడ్లో ఉన్న పాయింట్స్ ఉంటాయి కదా, మనం ఎఫ్ఎంబి డ్రా చేసినప్పుడు ఉన్న పాయింట్స్, వాటి యొక్క కోఆర్డినేట్స్ తీసుకెళ్ళి ఎక్సెల్లో పేస్ట్ చేసి ఎక్సెల్లో ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయి ఎక్స్లు వైలు ఈక్వల్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని తీసేసి ఓన్లీ కోఆర్డినేట్స్ మాత్రం సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకొని మనం ఒక చోట ఒక తెలిసిన చోట ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం మన ఫైల్ని. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిన భూమితి సాఫ్ట్వేర్ ఉంది కదా, భూమితి సాఫ్ట్వేర్లో ఎట్లా దాన్ని వర్కౌట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ నుంచి మనం పాయింట్స్ ఇంపోర్ట్ చేయాలంటే ఏదర్ ఫ్రమ్ టోటల్ స్టేషన్ కావచ్చు, ఆటోక్యాడ్ కావచ్చు. ఓకేనా? వీటన్నిటి నుంచి పాయింట్స్ ఇంపోర్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఫీల్డ్ వచ్చేసి కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలా. దాని యూనిట్స్ వచ్చేసి మీటర్స్లోనే పెట్టుకోవాలా. తర్వాత ఈ బేస్ లైన్ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, దీన్ని కట్ చేసి టోటల్ స్టేషన్ ఇంపోర్ట్ టోటల్ స్టేషన్ పాయింట్స్ అది క్లిక్ చేయగానే ఇలా ఒక డైలాగ్ బాక్స్ పడుతుంది. దీంట్లో బ్రౌజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసామో, ఇందాక ఎక్సెల్ సేవ్ చేసాం కదా, ఆ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. మన ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేయగానే మన డైలాగ్ బాక్స్లో మన లోపల ఏవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత వచ్చేసి పాయింట్ ఐడి ఏ కాలంలో ఉంది, ఎక్స్ కోఆర్డినేట్ ఏ కాలంలో ఉంది, వై కోఆర్డినేట్ ఏ కాలంలో ఉందని చెప్పి ఇవ్వాలి. దానికి వచ్చేసి మనం డిఫాల్ట్గా 1, 3, 2, 4 అని చెప్పి ఇస్తాం. ఇచ్చిన తర్వాత డ్రా కొట్టగానే ఇలా పాయింట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. పాయింట్స్ అనేది డిస్ప్లే అయిన తర్వాత మన ఎఫ్ఎంబి ప్రకారం లైన్స్ ఎలాగైతే జాయిన్ చేయాలో అలా జాయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఈ వీడియోలో కొంచెం చాలా స్టెప్స్ ఉన్నాయి, కొంచెం స్పీడ్గా చెప్పేశాను. మేబీ ఒకేసారి అర్థం అయిండకపోవచ్చు. ఇంకొకసారి చూడండి ఇదే వీడియోని. ఓకేనా?